మరో బ్రేకింగ్ న్యూస్ రాజధాని గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రైతులు. మంత్రుల కమిటీ సమావేశంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాల్లో అభివృద్ధితో పాటు రైతులకు రుణాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్టుగా చెప్తున్నారు. 11 సంవత్సరాల క్రితం తమ భూముల్ని త్యాగం చేసిన అమరావతి రైతుల గాథలు కథలుగా వింటున్నాం. ఈరోజు అమరావతి రైతులకు సంబంధించిన చాలా కీలకమైన సమస్యలపైన పరిష్కారం కోసం ఒక సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం మనతో అమరావతి రైతు నేతలు ఉన్నారు. జరిగిన 5 సంవత్సరాల్లో కలిగిన బాధను కలుపుతాయండి. ముందు పార్లమెంట్లో చట్టం చేయాలండి. అమరావతి రాజధానిగా ఏకైక రాజధానిగా అనేది డినోట్ చేయాలండి. పోతే 3 రాజధానులు అనేది కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందండి. అది తేలాలండి. ఆర్ఫై జోన్ ఒకటి ఉందండి. ఆర్ఫై జోన్ అనేది ఆ పేదలకు ఇచ్చే భూములు స్థానికంగా ఇస్తామన్నారు. వాళ్ళు స్థానికంగా ఇవ్వాలండి. దాని తర్వాత ఏం జరిగిందంటే రైతులకి కొన్ని సమస్యలు ఉన్నాయండి. గ్రామ కంటకాల సమస్యలు కానీ జరీబు మెట్ట అనేది కొంచెం పెండింగ్ ఉన్నాయండి. అవి తేలాలండి. ప్రభుత్వం కూడా చాలా కమిటెడ్గా ఉన్నామని చెప్తూనే వస్తుంది. రిపీటెడ్గా మీరు ముఖ్యమంత్రిని కలిసి లేకపోతే అవకాశం వచ్చినప్పుడల్లా మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎక్కడ గ్యాప్ వస్తుందని అనుకుంటున్నారు? అధికారుల్లో సార్ చెప్పాలంటే అధికారుల్లో సమన్వయ లోపం అండి. ఇప్పుడు కమిషనర్ గారు ఇప్పుడు మొన్న అడిషనల్ కమిషనర్ గారు ప్రవీణ్ చంద్ర గారు ఉన్నారండి. ఇప్పుడు ఆయన మారాడు. మళ్ళీ ఇప్పుడు భార్గవ్ గారు వచ్చారు. మళ్ళీ ఆయనకి అన్నీ తెలుసుకునేదానికి టైం పడుతుంది. ప్రభుత్వం తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అంటే ఈ అమరావతి ఇది ఒకటే కాదు కదండి, రాష్ట్ర సమస్యలు మొత్తం ఉన్నాయి కదండి, అవన్నీ తెలుసుకోవాలి కదండి. కాకపోతే రైతులు రుణం మట్టికి అవ్వట్లేదు సార్. మరి అది ఎట్లా పరిష్కారం అయితే మాకు అర్థం కావట్లేదండి. అందరూ చిన్న సన్నకారు రైతులండి. దయవుంచి ముఖ్యమంత్రి గారు ముందు అమరావతి రైతులకి రుణ సౌకర్యంగా ఏర్పాటు చేయాలండి. ఆయన చెప్పారు, అధికారులు కూడా చెప్తున్నారు. ఇస్తామని అధికారులు వచ్చినప్పుడు ఇస్తామని చెబుతున్నారు. వాళ్ళు బాగానే మేము వస్తేనేమో ఐటీ రిటర్న్లు తెమ్మన్నారు. రైతుల దగ్గర ఐటీ రిటర్న్స్ యాడ్ ఉంటాయండి. ఇది అమరావతి రాజధాని ప్రాంత రైతులు చాలా ఇప్పటికీ భవిష్యత్తులో అతి త్వరలోనే తమకు ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుందని భావిస్తున్నారు. ఈ సమస్యలన్నీ తాత్కాలికంగానే ఉన్నాయి, పరిష్కారం కాబోతున్నాయని చెప్తున్నారు. నరసింహతో ఈశ్వర్, TV9 అమరావతి నుంచి.